హాయ్ ఫ్రెండ్స్, వాయిస్ ఆఫ్ ఎంటర్టైనర్కి స్వాగతం సుస్వాగతం. టుడే టాపిక్ ఫ్రెండ్స్, వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడు అర్థమవుతుంది. మన ప్రభుత్వము ఓటు హక్కు వినియోగం గురించి టుడే టాపిక్. అతి త్వరలో మరో 2 నెలల్లో రాష్ట్ర ఎన్నికలు జరగబోతాయి. కాబట్టి ఇక్కడ నేను కొన్ని విషయాలను మీతో షేర్ చేసుకోవడానికి రెడీగా ఉన్నాను ఫ్రెండ్స్. యంగ్ అండ్ డైనమిక్ హీరో శ్రీ వైఎస్ జగన్ గారి ప్రభుత్వం గురించి ఫ్రెండ్స్. మన దేశంలోనే ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి విషయంలో గ్రామీణాభివృద్ధిలో ఫస్ట్ ర్యాంకు, రవాణా రంగంలో కూడా ఫస్ట్ ర్యాంకు, అలాగే ఏపీ స్టార్ పర్ఫార్మర్గా ఎంపిక అవ్వడం మనం 2021లోనే చూసాం. ఒక సామాన్య మానవుడు తన కుటుంబాన్ని డెవలప్ చేసుకోవడానికి అతను ఎంత శ్రమ కృషి చేస్తాడో, తన కుటుంబంలో మొత్తం 4 సభ్యులు ఉన్నారనుకుందాము, భార్య భర్త 2 పిల్లలు. అతని తపనంతా ఆ కుటుంబం కోసమే కదా. అలాంటి 4 సభ్యులు ఉన్న కుటుంబానికే అతడు పడే ఆరాటము అలాంటిదైతే 2023 ప్రకారం 9,45,50,000 మంది ప్రజలుగా అంచనా ఉన్న ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం మనం ఎన్నుకున్న ముఖ్యమంత్రి గారు ఎంత శ్రమపడి ఏపీని డెవలప్ చేయడానికి కృషి చేస్తారో మీరే ఆలోచించండి ఒక్కసారి. రాజకీయ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అద్భుతమైన ఆశ్చర్యకరమైన కార్యక్రమాలను అందరూ చూశారు. అవన్నీ మీకు తెలిసిందే. అలాంటి చారిత్రాత్మక కార్యక్రమాలను తెర వెనక ఉండి అందరి నాయకులతో ముందుకు నడిపించే టైగర్ అండ్ లయన్ మన జగన్ గారు. ఎప్పుడూ సింగిల్గానే ఢీకొని ఏదైనా సాధిస్తారు. ప్రతి ఓటు హక్కు ఉన్న పిల్లల దగ్గర నుండి పెద్దవారి వరకు కూడా సరైన నిర్ణయంతో ఆలోచించి తమ ఓటు హక్కును వినియోగించుకోండి. ఆత్మవిశ్వాసంతో మీరు స్వచ్ఛమైన మనస్సుతో మనకి ఏ ప్రభుత్వం వల్ల లాభం పొందామనే ఆలోచన, దానివల్ల తృప్తి కలిగింది అనే భావంతో మీరు ఉన్నట్లయితే అంతఃకరణ శుద్ధితో వారికే మీ ఓటును వినియోగించండి. ఓటు మన హక్కు, దానిని సద్వినియోగపరిచి అందరికీ న్యాయం చేయండి. ప్రతి మనిషికి జీవితంలో మెయిన్ అవసరాలు తిండి, బట్ట, స్వగృహం, విద్య, వైద్యం కదా. పంచభూతాల లాగా ఈ 5 అవసరాలు చాలా ముఖ్యం. ఇక మిగిలినవి అంటే మనిషి అదనంగా సృష్టించుకున్న అవసరాలు. ఈ 5 అవసరాలుంటే ఇంకా ఏమీ అవసరం లేదు. ఒక్కసారి అందరూ ఆలోచించండి. వీటన్నింటినీ ఈ గవర్నమెంట్లో అందరూ చక్కగా పొందగలుగుతున్నారనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇలా బటన్ నొక్కి అలా మళ్ళీ వివిధ రూపాల్లో తీసుకుంటున్న ప్రభుత్వం అని చాలామందే అంటున్నారు. అలాగే అనుకుందాం. అలా సేఫ్గా మళ్ళీ మీ డబ్బుని మీకు తిరిగి ఇస్తున్నారనే అనుకోండి. అది ఇదివరకు ఉన్న ప్రభుత్వాలు అసలు కార్యక్రమాలు ముందుకు సాగకపోగా మీకేమైనా లాభాలను సమకూర్చిందా? గ్రాఫిక్స్ జీవితాన్ని చూపించి జీవితాన్ని తలక్రిందులు చేసిందా లేదా ఆలోచించండి. గతంలో కులానికి ఉన్న ప్రాధాన్యత ఆ కులం వారికే కానీ ఇంకా ఎవరైనా బాగుపడ్డారా గుర్తుకు తెచ్చుకోండి. తీసుకున్న ఆర్జీలు డస్ట్బిన్లకే పరిమితమయ్యాయి, గుర్తు తెచ్చుకోండి. ఇప్పుడు మన గవర్నమెంట్లో కుల, మత, వర్ణ, వర్గ విచక్షణ లేకుండా అందరికీ సమన్యాయ పాలన చేసేలా చేసింది. నేడు సచివాలయ వ్యవస్థ సహకరిస్తుంది కదా. పనులని వేగవంతం, సులభతరం చేస్తుందా లేదా ఆలోచించండి. ఎవరేమి అనుకున్నా మాటలు చెప్పే రాజకీయ నాయకులకి స్వస్తి చెప్పి మాటలతో పాటు చేతలు కూడా చేసి చూపించే నాయకుడు ప్రజలకు దగ్గరై వారి మనసుల్లో ఎప్పుడూ చిరస్థాయిగా నిలిచిపోయే నాయకుడే. 2019 ఎలక్షన్స్ అయ్యాక కరోనా కష్టకాలము 2 years పైగా మనందరినీ కష్టకాలంలో ముంచింది. అలాంటి తరుణంలో గవర్నమెంట్ చూపిన వైద్య సదుపాయాల చొరవలో మన రాష్ట్రం ఫస్ట్ ప్లేస్లో ఉన్నట్టు అప్పుడే సర్వే ప్రకారం తెలిసిందే. 5 yearsలో కరోనా 2 years పోగా మిగిలిన 2.5-3 yearsలో గవర్నమెంట్ చేయవలసిన కార్యక్రమాల కంటే ఇంకా ఎక్కువే చేసి అందరి మన్నలను పొందింది. రాజకీయాల్లోకి రావడం అంటే కేవలం కోరిక ఉంటే సరిపోదు. ప్రజలందరి మనసులను దోచుకునే పనులను చేస్తూ వారికి దగ్గరగా ఉండటమే. ఎంతోమంది రాజకీయ మేధావులు ఉన్నా ఒక్కొక్కసారి వారి మేధాశక్తి, చాతుర్యత కూడా పనిచేయని సందర్భాలు ఉంటాయి. ఏది ఏమైనా ప్రజలకి మంచి చేసేవారిని ప్రజలు ఎప్పటికీ మరువరు. డాక్టర్ వైఎస్ఆర్ గారు చనిపోతే ప్రజలందరూ తమ తమ కుటుంబ సభ్యుడే చనిపోయినట్లుగా అందరూ భావించి ఎంతోమంది షాక్కు గురైన సంగతి తెలిసిందే. మరెంతోమంది గుండెలు ఆగిపోయిన సంగతి కూడా తెలిసిందే. వారి ఫోటోని కూడా దేవుడి మందిరంలో పెట్టుకొని ఇప్పటికీ పూజిస్తున్నారు. అంటే ఎంత అభిమానం ఉంటే అలా చేస్తారు. రాజన్న కోసం అభిమానం ఏరులై పారగా రాజన్న బిడ్డే మళ్ళీ జనాల్లోకి రావటం సామాన్య విషయం కాదు. రాజకీయంగా చాలామంది రాజకీయాల్లో చాలా చేదు అనుభవాలనే ఎదుర్కొంటారు. అందులో ఉన్న చేదుని కూడా తీపిగా మలుచుకొని గట్టిగా నిలబడేవారే ప్రభంజనం సృష్టిస్తారు.
కొంతమంది అసలు ప్రజలకి మంచి చేసేవాళ్ళు లేనప్పుడు అడగవలసిన ప్రశ్నలు అన్నీ ఇప్పుడు ప్రజలకి మంచి చేయడానికి వచ్చిన ప్రభుత్వాన్ని ఇప్పుడు కొంతమంది అడుగుతున్నారు. ఇదే విడ్డూరంగా ఉంది. మన రాష్ట్రాన్ని డెవలప్మెంట్ రీత్యా ముందుకు సాగుతూ ఉన్నప్పుడు ఆ పక్కన రాష్ట్రాలు కూడా ఫాలో అవుతున్నారు కొన్ని విషయాల్లో. ఫ్రెండ్స్, అది గమనించండి. వైఎస్ఆర్సీపీ చేసిన పలు కార్యక్రమాలు ప్రజలకి మంచే చేశాయి. ఒక అన్నగా, తమ్ముడిగా, బాబాయిగా, మేనమామగా, కుటుంబ సభ్యుడిగా ఉండి అన్నీ మంచి చేస్తూ వస్తున్న జగన్ గారు మంచి మానవతా హృదయంతో, ఎల్లప్పుడూ చెరగని చిరునవ్వుతో, ఆదరణ, అభిమానము, అనురాగము, ఆప్యాయతతో ఇలాగే మంచి పనులని మనందరికీ ఇంకెన్నో చేయాలని, మన సంతోషమే ఆయనకి ముఖ్యం కాబట్టి ఇలాగే మనం వారిని గెలిపించి మన జీవితాల్లో నిండు నూరేళ్ళు మనం సంతోషంగా ఉండాలని, దానికి జగన్ గారికి ఆ దేవుడి కృప, చల్లని దీవెనలు ఇవ్వాలని కోరుకుందాం. సరైన నాయకుడికే మీ ఓటుని ఉపయోగించండి. ఫ్రెండ్స్, వైఎస్ జగన్ గారు ఇష్టమైతే ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి మీ ఓటు ఎవరికి అన్నది కామెంట్ రూపంలో తెలియపరచండి. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.